వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేంద్రియ సాగు అన్ని విధాల మేలు అన్న విద్యార్థులు. బీఫామ్లను అందజేసిన ఆలేరు ఎమ్మెల్యే. అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న కొంగిరి రవి. అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారు అన్న మహేందర్ రెడ్డి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అన్న జిల్లా కలెక్టర్. ఎన్నికలలో తమ సత్తా చూపుతామన్న రిటైర్డ్ ఎంప్లాయీస్. చెంచర్ల గ్రామంలో వ్యవసాయ భూమి కబ్జా. బంగారయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మానవత్వం చాటుకున్న అమ్రీన్ ఫాతిమా. సేంద్రియ సాగు అన్ని విధాల మేలు అని విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. మిర్జాపూర్లో విద్యార్థుల క్షేత్ర పర్యటన వ్యవసాయ సాగులో సేంద్రియ పద్ధతులు పాటించడం అన్ని విధాలుగా ఎంతో మేలని విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్త్ క్లబ్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా వ్యవసాయ పొలాల దగ్గర రైతులను కలుసుకున్నారు. వరి సాగులో అధిక శాతం యూరియా వాడటం వల్ల ఆరోగ్యాలతో పాటు పర్యావరణంపై చూపుతున్న దుష్ప్రభావాలను వారికి వివరించారు. ప్రమాదకర రసాయన మందులు, ఎరువులకు బదులుగా సహజ క్రిమిసంహారక మందులు, ఎరువుల ఆవశ్యకతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీఫామ్లను అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య బీఫామ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుపొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. నామినేషన్ దశలో ఎలా ఉత్సాహంగా బీఫామ్లు స్వీకరించామో అదే ఉత్సాహంతో గెలుపొందిన అనంతరం గెలుపు ధృవీకరణ పత్రాలను కూడా ఇదే విధంగా స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పదంలో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12 మంది అభ్యర్థులను ఖరారు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. 11 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకటి మా మిత్రపక్షం సిపిఐ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 12 మంది 12 గెలిపించుకొని యారుటను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి పట్టణ ప్రజలకు మాటిస్తూ గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో యారుట పట్టణం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. నిన్న మొన్న 2 రోజులు కూడా పట్టణంలో తిరిగి చూస్తే డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, మురికి కాలువ సమస్య, ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా ఎక్కువ ఉంది. అన్ని గుర్తించడం జరిగింది. 12 మంది భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుక ఇచ్చి యారుట పట్టణానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ యారుట పట్టణం మున్సిపాలిటీలో భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి 12 మంది భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇలా యారుట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు. అసలు వాళ్ళ పార్టీ నుంచి అభ్యర్థులే వాళ్ళ కొరవైరు. మరి అయ్యప్పని తీసుకొచ్చి ఏదో నామినేషన్ ఇచ్చి తప్ప వాళ్ళు చేసిన 10 ఏళ్ల విధ్వంసానికి పట్టణ ప్రజలు బీజేపీని, బీఆర్ఎస్ 2 కూడా పక్కన పెట్టి విస్మరించడం వల్ల
వాళ్ళకి అభ్యర్థి దొరకలేరు. మేము ఒకటే మాట ఇస్తున్నాం, యారుట పట్టణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రితో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యారుట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి మీరు ఎట్లయితే ఇప్పుడు ప్రజలతోటి ఆశ్రయించి గెలవబడుతున్నారో అదేవిధంగా 5 ఏళ్ళు స్వామివారి ఆశ్రయంతో మీరు నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాల్సిందిగా 12 మందిని విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశ్రయంతోటి భారీ ఎత్తున కోదాడలో అభివృద్ధి పేరుతో ఓటు అడిగే దమ్ము లేకనే అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పేరుతో ఓటు అడిగే దమ్ము లేకనే కోదాడ మున్సిపాలిటీలో అప్రజాస్వామిక చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్నా నిర్వహించారు. అక్రమాలకు నిరసనగా కోదాడ పట్టణ ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందిన కాడికి దోచుకున్న పైసలతోని ఈరోజు జరగబోయే ఎన్నికలలో కూడా ప్రత్యర్థి పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులని డబ్బు సంచులతో కొనుగోలు చేసి ప్రలోభ పెట్టి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యం చేసి కిడ్నాప్ విరమించుకునేటట్టు తీసుకుపోతూ ఉన్నారు. మహిళలకి బుర్కాలు వేయించి హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి మత గౌరవాన్ని కూడా మంటలు కలిపేటట్టు బుర్కాలు వేయించి దొడ్డి దారిన తీసుకుపోయి విరమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ పదవిలో ఉన్న బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈరోజు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఏకపక్షంగా అధికార పక్షానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి 11వ వార్డులో గత 2 రోజులుగా అభ్యర్థిని బెదిరించడంతో పాటు మా పార్టీ తరఫున పోయినసారి 2019 మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థిగా నిలబెట్టి దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో 2,000. ఈసారి మళ్ళీ అదే అభ్యర్థిని మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి అదే అభ్యర్థి నిర్ణయిస్తే నిలబడ్డ అభ్యర్థి మీద రకరకాల ప్రయోగాలు చేసి బలవంతంగా తీసుకెళ్ళి ఈరోజు ఆ ఒక్క వార్డులోనే దాదాపుగా 6 నుంచి 7 మందిని పోటీ చేసిన అభ్యర్థులు ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు కాదు 6గురికి 6 ఒక్క ఈరోజు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మినహా మిగతా వాళ్ళనందరినీ రాజీనామా ఒక్క రోజులో చెప్పించారంటే ఇక్కడ ఎంత ప్రలోభ పెట్టారు, ఎంత బ్లాక్మెయిల్ చేసారు, ఎంత భయభ్రాంతులకు గురి చేసారు అనే విషయాన్ని ఈరోజు యావత్ రాష్ట్రం ఆలోచించాలి, కోదాడ మండల ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకళ్ళిద్దరు కాదు ఈరోజు పోటీ చేసిన అభ్యర్థులు ఆ 11వ వార్డుల దుబ్బాక మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న కమిటీ చైర్మన్ కొంగరి రవి అనంతరం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను వార్డు ప్రజలు గెలిపించాలని దుబ్బాక కమిటీ చైర్మన్ కొంగరి రవి అన్నారు. అనంతరం 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలకులు మున్సిపల్ అభివృద్ధిని పట్టించుకోలేదని, తనను గెలిపిస్తే 16వ వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కొరకు పనిచేస్తానన్నారు. తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా 20 రకాల సమస్యలను తూచా తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో ఒక మినీ ఫంక్షన్ హాల్ ప్రతి 3 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒకసారి 6 మాసాలకు ఒకసారి వార్డులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం పరిష్కారం, ఇంకా చెప్పుకుంటా పోతే దాదాపు ఈ 20 సూత్రాల ప్రణాళికతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. అట్లాగే దుబ్బాకకు ఒక
ఇబ్బందికరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఈరోజు దుబ్బాక పట్టణంలో ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తోటి దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్ కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము గెలిస్తే ఖచ్చితంగా దుబ్బాక నడి ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసి కూడా ఊరవతల ఎక్కడన్నా ఒక దగ్గర మా ప్రభుత్వం ఆధ్వర్యంలో జాగా చూసి అక్కడ ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఊరవతల ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ను కూడా ఊర్లోకి తీసుకొస్తాం. ఇంకా 20 సూత్రాలు ఉన్నాయి. ఈ 20 సూత్రాల ప్రణాళిక ద్వారా దుబ్బాక 16వ వార్డును సస్యశ్యామలం చేస్తామని సందర్భంగా దుబ్బాక 16వ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి దయించండి. ఈరోజు కారు కేసినా ఇంకో దానికి వేసినా జరిగే అభివృద్ధి ఏం లేదు. ఎవరికి వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ, మా శ్రీనివాస్ రెడ్డి, మన ముఖ్యమంత్రి, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అప్రజాస్వామిక పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు అన్న గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో 3 కోట్లకు అమ్ముడుపోయిన 10వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ ఆరోపణ అన్న గొంగిడి మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అప్రజాస్వామిక పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు అన్నారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్ చేయడం సిగ్గుచేటు అన్నారు. యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం, ఇలాంటి దొంగలను ఓడించండి అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఇది ఒక దుర్దినం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అని చెప్పుకునే వీర్ల ఐలయ్య గారు అని కూడా సంబోధించవలసిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద ప్రలోభాలకు గురి చేస్తూ, బెదిరిస్తూ, నేను అధికారం ఉంది, పోలీసులతోని బెదిరింపులు, నిలబడ్డటువంటి అభ్యర్థులకు ఇన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తామని చెప్పి బెదిరింపులు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీకు తెలుసు 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కౌన్సిలర్ అయినటువంటి మమతా సాయిని ప్రలోభాలను లోబరుచుకొని 3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు ఈ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు, ఈ యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి భరత్ గౌడ్, ఆ భరత్ గౌడ్ 10వ వార్డులో పోటీ చేస్తున్నాడు. మేము అక్కడ మాజీ కౌన్సిలర్ బలమైనటువంటి మమతా స్థాయిని పెడితే గెలవమని ప్రజలంతా వాస్తవంగా ఆ మమతా స్థాయిలో ఉన్నారు. మీకు వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం.
గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రాజాపేట్ మండల బాసంతపూర్ గ్రామంలో నిన్న రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల గ్రామాలలో పులి సంచరిస్తున్నందున పులిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలపై అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. జిల్లా యంత్రాంగం మరియు అటవీ శాఖ సిబ్బంది పులి అడుగుజాడలను గమనిస్తూ దానిని పట్టుకోవడానికి అడవిలోకి పంపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పులి సంచరిస్తున్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలం, రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది. ముఖ్యంగా 3-4 గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది. రాళ్ళజనగాం మరియు నిన్న కూడా నమెలలో కూడా అయిపోయింది. యాక్చువల్గా సిద్దిపేట వైపు ఆర్ఎఫ్ వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అనూహ్యంగా. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాని యొక్క మూమెంట్ని ట్రాక్ చేయడానికి ఆదిలాబాద్ నుంచి కూడా యానిమల్ ట్రాకర్స్ వచ్చారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ వాడుతున్నారు. డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు, జిల్లా టీం అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. థర్మల్ డ్రోన్స్ ద్వారా రాత్రిపూట కూడా పులి సంచారాన్ని మనం ఎక్కడెక్కడ ఉందనేది కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క పగ్ మార్కింగ్ బట్టి కూడా యానిమల్ ట్రాకర్స్ దాని యొక్క మూమెంట్ని చూస్తున్నారు. కాబట్టి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి హ్యాబిటేట్ అనేది దొరక్క ఇంకా ఈ ఏరియాలోనే సంచరిస్తుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం. తెల్లవారుజామున పోవటం కానీ 7-8 వరకు బయటికి పోకుండా ఉండటం, తర్వాత కూడా కొంచెం జట్టుగా వెళ్ళటం, కర్రలతోటి యూత్ తోటి కలిసి వెళ్ళాల్సి వస్తే సర్పంచ్కి ఇన్ఫామ్ చేసి వెళ్ళటం. అన్ని గ్రామాల్లో కూడా యూత్ బృందం అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా కేజెస్ పెట్టడం అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ, జిల్లా అటవీ శాఖ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనగాం, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు రాక 23 నెలలు గడిచినప్పటికీ 61 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, బకాయిల కోసం ఇన్నాళ్లుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ్ చంద్రమౌళి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టి రామేశ్వరరావు, సిహెచ్ రవిచంద్ర కుమార్, జి శ్రీనివాస్, వి చంద్రమౌళి, ఎన్ కిషన్, బి సుధాకర్ తదితరులు హాజరైనారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, నా పేరు కోహెడ్ చంద్రమౌళి. ముఖ్యంగా 2024 మార్చిలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు అందక ఇప్పటివరకు 23 నెలలు గడిచింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళ బకాయిలు అందక మానసిక వేదనతో చనిపోవడం జరిగింది. మేము అనేక మార్లు ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, తర్వాత మేము ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి. మరి ఏ ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ అయిన వెంటనే 1-2 నెలల లోపల వారికి రావాల్సినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అందించేది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 23 నెలలు గడిచినా కానీ మాకు రాకపోవడం వల్ల అందరూ మనస్తాపానికి గురవుతున్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఫిబ్రవరి ఈ నెలలో పెట్టేటువంటి బడ్జెట్ సమావేశం లోపల మాకు రావాల్సినటువంటి డబ్బులు ఈ బడ్జెట్ సమావేశం లోపల ఏకమొత్తంగా చెల్లించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే మేము వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయి మా సమస్యల పట్ల ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల మీద
అనుకూలంగా స్పందించడం వల్ల మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఇలా మాకు 23 ఏళ్లుగా బకాయిలు ఇవ్వకపోవడం అన్యాయం చేస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం మా ఉద్యోగుల రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల ఆగ్రహానికి గురి అయ్యి వారు మాకు చెల్లించేటువంటి డబ్బులు చెల్లించకపోతే వారికి మేము తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రతి నెల 700 కోట్లు అని ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వం ఏదంటే పక్షపాత ధోరణితోటి 700 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నది. 700 కోట్ల లోపల ఎక్కువగా వర్కింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకే వస్తూ ఉన్నాయి. ఒక 10-15% మాత్రమే పెన్షనర్స్కి వస్తున్నాయి. మరి ఈ నెలలో విడుదల చేసినటువంటి 720 కోట్ల లోపల పెన్షనర్లకు ఒక్క పైసా కూడా రాలేదు. ఇది సరైన విధానం కాదని చెప్పి మేము గతంలో ప్రభుత్వాన్ని కూడా తెలియపరిచాము. కనీసం పెన్షనర్లకు సపరేట్గా ఒక 1500 కోట్లని కేటాయిస్తే ఒక 3-4 నెలల లోపల మా సమస్య తీరుతుందని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మరి ఈ మున్సిపల్ ఎన్నికల లోపల మేము వ్యతిరేక విధానాలకు పోకుండా ఉండాలంటే మాకు తప్పకుండా ఈ ఫిబ్రవరి బడ్జెట్ సమావేశం లోపల మాకు పూర్తిగా అంటే ఏకమొత్తంగా డబ్బులు చెల్లించిన చెంచర్ల గ్రామంలో తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారని ఆందోళన చెందిన బాధితుడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ మీడియాతో మాట్లాడుతూ, నేను గత 20 సంవత్సరాలుగా భూమి తన కొడుకు పేరు మీద ఉన్నది. ముత్యాల సంపత్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశాడు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున దీన్ని పరిశీలించి నాకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాది చెంజర్ల గ్రామం, మానకొండూరు మండలం. నాకు ఏదైతే ఉన్నదో 654, 56, 57, 53లో 2 ఎకరాల 14 గుంటల భూమి కొనుగోలు చేయడం జరిగింది. నా కొడుకు పేరున పట్టా ఉన్నది. అది దాన్ని గత 20 సంవత్సరాల నుంచి నేను దున్నుకుంటూ సాగు చేసుకుంటూ ఉన్నాను. అది ఈ మధ్యలో 1 ఎకరం బావి కరెంటుతో కొని దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నాము. దాన్ని ముత్యాల సంపత్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నా మీద దౌర్జన్యం చేసుకుంటూ నా భూమికి అడ్డమర్చుకుంటూ గుండాయిజం చేస్తూ ఉన్నాడు. సరే, ఇట్లా 2-3 సార్లు 3 కేసులు 4 కేసులు అయినాయి ఇదివరకు వాళ్ళ మీద. అయినా కూడా మళ్ళీ అడ్డం వస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఎట్లా ఆపుతావని మేము మా ట్రాక్టర్కి అడ్డం వచ్చి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు అందరు వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీన్ని మానకొండూరు పిఎస్లో దరఖాస్తు ఇయ్యగా వారు ఏమంటున్నారంటే 2 పొత్తుల ఆపు దున్నద్దు అంటారు. దున్నద్దు అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ఉన్నాయో చూపించండి. నన్ను దున్నద్దు అంటానికి మీరెవరు అని నేను ఎస్ఐ గారిని అడుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేకున్నా కూడా వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు కాబట్టి నువ్వు దున్నద్దు అని అంటాడు. అది ఎంతవరకు న్యాయమో అది ఐఏఆర్ ఆఫీసర్ చూడాల్సిందిగా న్యాయంగా అది నా డాక్యుమెంట్ పరిశీలించి నా జోలికి రాకుండా చేయడానికి ఎస్ఐ గారికి దరఖాస్తు ఇస్తే దాన్ని మరీ నీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకో, నీకు నా భూమికి నేను ఇంగ్లీష్ ఆర్డర్ ఎట్లా తెచ్చుకుంటా, ఎదటోని తెచ్చుకోమని మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే నా కబ్జాలో నేనున్నా. దీనికంటే ఎస్ఐ గారు మీరు అదే కాదు ఎవరు దున్నద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక అది ఏం జరిగిందో ఏం ల్యాబింగ్ చేస్తారో ఎవరు పొలిటికల్ సపోర్ట్ ఉన్నదో ఏదో అర్థమైతలేదు. కానీ పొలిటికల్ సపోర్ట్ ఉండి ఇటువంటి అన్యాయమైన వ్యవహారాలు చేస్తే బాగుండదు. అది ఎవరు చెప్పినా కూడా చట్టం చేసుకుంటూ పోవాలి. డాక్యుమెంట్ పరిశీలించి నా భూమిలోకి రాకుండా సిపి గారు చూడాలని మనవి చేస్తున్న ఏసీపీ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఏసీపీ గారు ఏమైనా చూస్తారా లేకపోతే సిపి గారికి ఇవ్వడం జరుగుతుందా? ఇది అన్యాయాలు భూములలో ఇంత అన్యాయం చేసి ఓ గుండాయిజను రౌడీజను ఒక 10 మంది గ్రూపు కలిసి దొంగ డాక్యుమెంట్లు చూసుకుంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసుకుంటూ అన్నీ సాదా బైనామాలు పుట్టించుకుంటూ దాన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు ఊళ్ళల్లో. ఇటువంటి గ్యాంగుల పాత సిపి ఉండంగా ఇటువంటి వాళ్ళంతా వన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు కాబట్టి వాళ్ళను సరి అయిన పద్ధతిలో ఎంక్వైరీ చేసి అటువంటి వాళ్ళ మూసేస్తేనే ఊళ్ళల్లో న్యాయం జరుగుతుంది. కానీ లేకపోతే ముఠా రాజకీయాలు కొట్టుక సచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి సిపి గారు ఆలోచించి మళ్ళీ ఒక టీంని ఏర్పాటు చేసి ఈ దొంగ డాక్యుమెంట్లు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని లోపడేయాల్సిందిగా సిపి గారిని కోరడం జరుగుతూ ఉంటుంది. నేను ఏసీపీ గారికి దరఖాస్తు ఇచ్చిన దాన్ని ఏమి ఎంక్వైరీ చేస్తారో ఏం చేస్తారో మానకొండూరు సిఐకి దరఖాస్తు ఇస్తే నన్ను దున్నకంటాడు. నన్ను ఎట్లా దున్నకంటాడు? ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయంటే డాక్యుమెంట్ చూపించాడు, అవసరం లేదంటాడు. అది ఎక్కడ న్యాయం? ఆయన దగ్గరికి డాక్యుమెంట్ ఉన్నది కాబట్టి నువ్వు ఆగబోయా అంటే దానికి అర్థం ఉంటుంది.
కానీ ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నువ్వు దున్నకంటే నాకు ఇది పొలిటికల్ ప్రెషర్ ఉన్నది నువ్వు ఆపు అంటే పొలిటికల్ వాడు ఏం చెప్తా చేసుడైనా ఇది ఎక్కడ న్యాయమయ్యా? చట్టం ఉన్నదా? లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? దాన్ని ఆలోచించి సిపి గారు కొద్దిగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని కోరుతున్నాం. బంగారయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి అన్న వార్డు ఇన్ఛార్జ్ కేఆర్ భీమసేన. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేట్ 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూరపాటి బంగారయ్య ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ కేఆర్ భీమసేన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలకు 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు, రైతులకు, పెన్షన్దారులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే అబద్ధపు మాటలకు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కూరపాటి రవీందర్, జహంగీర్, మహిళా అధ్యక్షురాలు, వివిధ సంఘాల నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కేసీఆర్ గారి ఆదేశానుసారంగా మరియు హరీష్ రావు గారు మన ఎమ్మెల్యే కొత్తపల్లి గారి ఆదేశానుసారంగా నాకు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరియు అదే ఆదేశానుసారంగా నేను గతంలో ఇక్కడ 2 సార్లు సర్పంచ్ చేశాను. మన గతంలో కౌన్సిలర్ చేసిన అనుభవం కూడా ఉంది. మరి ఊళ్ళో మంచి చెడులు ఏమున్నా కూడా నేను చాలా ఇక్కడ మోడల్ స్కూల్ తెచ్చాను, హై స్కూల్ తెచ్చాను, డబుల్ బెడ్రూమ్ తెచ్చాను. మరి ఊళ్ళో అగ్రికల్చర్ ఆఫీస్ తెచ్చిన, మళ్ళీ సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, బోర్లు కానీ రకరకాల అభివృద్ధి పనులు చేసిన. నేను ఈ గ్రామాలనే పట్టుకొని ఉంటా. కొంతమంది ఎలక్షన్ల నాయకులు వస్తారు, ఎలక్షన్లప్పుడు నిలబడతారు, మళ్ళీ మన కంటికి దొరకరు. నేను మంచిగా చెడైన చావులలో కానీ, బతుకులలో కానీ, ఆపదలు కానీ హాస్పిటల్కి పోతుంటా. కాబట్టి ప్రజలతోటి ఒక 40 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ నన్ను ఆశీర్వదించి మీరు గెలిపిస్తే మన ఈ వార్డుకు కాకుండా లచ్చిపేట గ్రామానికే మా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసి చూపిస్తా నా అనుభవం ప్రకారం. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ, 10వ వార్డు ఓటర్స్ అందరూ నాకు ఓటేసి మీ అభిమానం చాటి గెలిపించాలని చెప్పని కోరుచున్నాను. పరిధిలోన లచ్చపేట గ్రామంలో 10వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సీనియర్ నాయకుడు కూరపాటి బంగారన్న గారు పోటీ చేస్తున్నారు. ఈ లచ్చపేట ప్రజలకు మా విజ్ఞప్తి ఏందంటే, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా లచ్చపేట గ్రామంలో ఒక తట్టెడు మట్టి తీసేసి కానీ, ఒక 100 రూపాయల పని కానీ మొదలుపెట్టలేదు. ఇంకా 2 సంవత్సరాల పరిధిలో ఇంకా చేస్తారనేటువంటి నమ్మకం లేదు. 10 సంవత్సరాలలో మున్సిపాలిటీలో ఒక లచ్చపేట అనేటువంటి గ్రామము బంగారన్న గారి నాయకత్వంలో, అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, రామలింగన్న నాయకత్వంలో గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఘనమైన చరిత్ర ఇలా కూరపాటి బంగారన్న గారికి ఉన్నది. ఎందుకంటే ఒక అపారమైనటువంటి మానవత్వం చాటుకున్న 27వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమ్రిన్ ఫాతిమా సలీం బేగ్ ప్రజాసేవకే నా జీవితం అంకితం అన్నారు. రామగుండం పట్టణంలో పవర్ హౌస్ బస్టాండ్ వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న పవర్ను గమనించిన 27వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమ్రిన్ ఫాతిమా సలీం బేగ్ వెంటనే స్పందించి అతడిని గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందేలా చేసి ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
వేదికపై పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.